అల్ట్రా గ్రైండ్ ప్లస్ గోల్డ్ వెట్ గ్రైండర్ మీకు ఈరోజు ఓపెన్ చేసి ఫుల్ రివ్యూ చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ టుగెదర్ బై అమ్మ. ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపించబోతున్నాను. అదే మన అల్ట్రా ప్లస్ వెట్ గ్రైండర్. ఫస్ట్ మనము అన్బాక్సింగ్ చేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అల్ట్రా గ్రైండ్ ప్లస్ గోల్డ్ని చూస్ చేసుకోవడము చాలా రీసెర్చ్ చేసి చూసి తీసుకున్నాను. నేను స్టోర్కి వెళ్ళి కొన్నాను. వెట్ గ్రైండర్ కలర్ పర్పుల్ అండ్ వైట్ షేడ్లో ఉంది. మనకి చూడండి, ఏది డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు పైన కింద థర్మాకోల్ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారు. మీకు క్లోజ్గా చూపిస్తాను ఇప్పుడు. ఈ వెట్ గ్రైండర్ కెపాసిటీ 2 లీటర్స్. ఇది మార్కెట్లో కొత్తగా ఏం రాలేదు, బట్ నేను కొత్తగా కొన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ కొన్నా నేను ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తాను. అది నా అలవాటు. టోటల్ ఈ వెట్ గ్రైండర్ వెయిట్ వచ్చేసి మనకి 13 kgs ఉంది. అండ్ వైర్ కార్డ్ వచ్చేసి మనకు అరౌండ్ 165 సెంటీమీటర్స్ ఇచ్చారు. 230 volts అండ్ 150 watts. మనము ఈ గ్రైండరు ఎంతసేపు వాడినా కానీ హీట్ అవ్వదండి. ఇదిగోండి, ఇక్కడ ఈ పర్పుల్ కలర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది ఆ రాడ్ అనేది. లోపల స్టోన్ అనేది కొనికల్ షేప్లో వచ్చాయి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనము పప్పు వేసుకున్నప్పుడు చాలా బాగా గ్రైండ్ చేస్తుంది, ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది మనకి. అండ్ ఈ స్టీల్ డ్రమ్ని ఇట్లా డిటాచ్ చేయొచ్చు. చూడండి, కింద మనకి నార్మల్ మిక్సీకి ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు ఇక్కడ కూడా. ఈ డ్రమ్ మొత్తం మనకి కింద స్టోన్ ఇచ్చారు అండ్ సైడ్ మొత్తము SOS 304 స్టెయిన్లెస్ స్టీల్. ఈ గ్రైండర్ కెపాసిటీ 2 లీటర్స్ కెపాసిటీ. అండ్ ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు లోపల గ్రైండింగ్ దగ్గర స్టోన్స్కి కానీ ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఇవ్వలేదు. ఫుల్లీ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్సెప్ట్ స్క్రీపర్. ఇది పైన లిడ్ అండి. అండ్ ఇది ఒక వచ్చేసి వారంటీ కార్డ్. మనకి 5 years వారంటీ ఇచ్చారు మనకి మోటార్ పైన ఇంకా స్టోన్స్ పైన. మనకి స్టోన్ వెయిట్ వచ్చేసి 2.5 kgs. చూడండి మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా ఈ వారంటీ కార్డులో ఇచ్చారు. ఎవరికైనా కోకోనట్ స్క్రీపర్ అండ్ ఆటా కెండర్ కావాలి అంటే మనం సపరేట్గా ఆర్డర్ పెట్టుకోవాలి. దీంట్లో ఇన్క్లూడ్ అవ్వలేదు. ఎటువంటి ఎక్స్ట్రా యాక్సెసరీస్ మనకి ఏమి ఇవ్వలేదు. కావాలి అంటే మనము ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా స్క్రీపర్స్ ఏమైనా కావాలంటే. అండ్ మనం ఇది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఏంటంటే ముందే కొన్ని బియ్యం నానబెట్టేసుకోండి అండ్ స్విచ్ ఆన్ చేసుకొని నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను బియ్యము. అవి వేసేసి వెట్ గ్రైండర్ని లాక్ చేసుకుందాం మనం. ఇలా ఎందుకు చేస్తామంటే స్టోన్లో ఏదైనా మట్టి ఏదైనా ఉంటే మనకి క్లీన్ అయిపోద్ది. ఇది గ్రైండ్ చేసి పడేసేయాలి. ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడు మనం కొంచెం రాక్ సాల్ట్ ఆర్ నార్మల్ సాల్ట్ ఏదైనా పర్లేదు, ఇది గ్రైండ్ అయ్యేటప్పుడు మనం ఆ సాల్ట్ వేస్తే ఇంకా బాగా క్లీన్ అవుతుంది. నేను ఈ బియ్యం వేసాక అరౌండ్ ఒక 5 minutes అలా రన్ చేశాను. షాక్ అయ్యా, అసలు అంత ఫాస్ట్గా, ఎంత నీట్గా, వితౌట్ ఎనీ హీట్ ఎంత బాగా ఫైన్ పేస్ట్ అయ్యిందంటే అసలు షాక్ అయ్యా నేను. మనకి ఈ వెట్ గ్రైండర్ కాస్ట్ వచ్చి నాకు 8,090 రూపీస్ పడింది. నాకైతే ఈ గ్రైండర్ చాలా నచ్చింది. ఇలా గ్రైండ్ చేశాక మనము అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని డ్రై అయ్యాక మళ్ళీ మనం ఎలా తీసామో అలా అరేంజ్ చేసుకోవాలి. అప్పుడే గ్రైండర్ లైఫ్ అనేది ఎక్కువ ఇయర్స్ వస్తుంది మనకి. అండ్ మీకు మా వీడియోస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ if you have any doubts regarding this video. And do like, share and subscribe to my channel. Bye bye.